ఫిష్ పెక్క ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చేప ముక్కలు కట్ చేసుకుందాం, పెద్ద పెద్ద చంక్సే ఉంటాయి. అలాగే కొద్దిగా ఉడికించిన బంగాళదుంప, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్, టొమాటో సాస్, కొత్తిమీర, వెన్న, ఇంకా బ్రెడ్ క్రమ్స్ ఏంటంటే మీకు చెప్పా కదా, పెక్కాలో స్ట్యూ తక్కువ మోతాదులో ఉంటుంది. సూపు కింద సాస్ లాగా కింద మాత్రమే కొంచెం ఉంటుంది. అట్లా దగ్గర పడడానికి బ్రెడ్ క్రమ్స్ యూజ్ అవుతాయి, చిక్కబడడానికి కూడా యూజ్ అవుతాయి అన్నమాట. దానికోసం బ్రెడ్ క్రమ్స్ లాస్ట్లో కావాల్సినంత వాడుకోవచ్చు. ఎనీవే ఫస్ట్ పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. గార్లిక్ చాప్ చేసుకుందాం. పెనం మీద కొద్దిగా వెన్న, కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాం. గార్లిక్ వేసుకున్నా. అలాగే ఆనియన్ కట్ చేసి వేసుకున్నాం. దీంట్లో వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే వేసుకుంటున్నాం. మాంసము పెద్ద ముక్కలే ఉంటుంది, అలాగే వెజిటేబుల్స్ కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే ఉంటాయి. ఓకే, ఆనియన్. మనమైతే ఇప్పుడు ఫిష్తో చేసుకుంటున్నాం కాబట్టి ఫిష్ పెక్క అంటున్నాం. రెడ్ మీట్స్తో తయారు చేసుకుంటారు, అప్పుడు ఆ పేరు పెట్టుకోవచ్చు. మటన్ పెక్క అని కానీ, చికెన్ పెక్క అని కానీ. ఓకే, ఫిష్ యాడ్ చేసాం. ఇప్పుడు మనం చేస్తున్న ఇదే స్టైల్, ఒకటొకటే వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటున్నాం కదా, ఇదే డిష్ని మనం గనక ఓవెన్లో కుక్ చేసుకున్నట్లయితే, అలా కుక్ చేద్దాం అనుకున్నట్లయితే ఇదే విధంగానే కట్ చేసుకుంటాము ముక్కలన్నింటినీ. పెద్ద పెద్ద ముక్కల్లాగా ఇట్లా చేసుకుంటాము. బంగాళదుంప కూడా విత్ స్కిన్ పెట్టుకుంటారు యూజువల్లీ, లేదంటే ఘాట్లు పెట్టుకోవచ్చు, లేదంటే స్కిన్ రిమూవ్ చేసుకోవచ్చు. తీసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక బేకింగ్ ఓవెన్లో పెట్టుకుంటాం కదా, ఓవెన్ ట్రే కానీ ఇట్లాంటిది ఉంటుంది, బేకింగ్ ట్రే. అలాంటి ఓవెన్ ట్రేలో పెట్టుకున్నాము. వీటన్నింటిని పెట్టేసుకొని మొత్తం వెజిటేబుల్స్ అన్నింటినీ, వీటన్నింటికి పైనుంచి స్టాక్ కొద్దిగా యాడ్ చేసుకుంటాం. చికెన్ స్టాక్ కానీ ఏదైనా కూడా కొంచెం పైనుంచి పోసుకుంటారు. పోసుకున్న తర్వాత కొంచెం సీజనింగ్ చేసుకుంటాం. సీజనింగ్ చేసుకున్న తర్వాత ఆ ట్రేకి సిల్వర్ ఫాయిల్ క్లోజ్ చేసేసి ఓవెన్లో పెట్టేసుకుంటాం అనమాట. 180 degreesలో కొంచెం ఎక్కువసేపు పెట్టుకుంటాము. అలా సాఫ్ట్గా కాస్త టైం తీసుకొని మొత్తం అంతా కుక్ అవుతుంది. ఇది ఫాయిల్ పెడతాం కాబట్టి స్టీమ్ అంతా లోపలే ఉంటుంది. ఆ స్టీమ్లో మొత్తం కుక్ అవుతుంది అనమాట, డ్రై అయిపోకుండా. అలాగే లోపల స్టాక్ కూడా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా అవుతుంది. ఆ స్టీమ్తో కుక్ అయ్యి అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మళ్ళీ ఆ సాస్లోకి వచ్చి అంతా మొత్తం నీట్గా ఉడుకుతుంది. మొత్తం ట్రే తీసి ఫాయిల్ ఓపెన్ చేసేసరికి గుమగుమలాడుతూ పెక్క రెడీ అవుతుంది అనమాట. అది ఓవెన్ స్టైల్. మనం ఏం చేస్తున్నామంటే పాన్ స్టైల్లో తయారు చేసుకుంటున్నాం. హాట్ టు సాఫ్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటాము ఒక్కొక్కటిగా. బంగాళదుంప ఆల్రెడీ ఉడికించాను కాబట్టి లాస్ట్లో వేస్తాను, లేకపోతే అదే ఫస్ట్ వేయాల్సి వస్తుంది. క్యాప్సికమ్, టొమాటో,
బంగాళదుంప ఆల్రెడీ పార్బాయిల్ చేసాం కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నా. టొమాటో సాస్ వేస్తున్నా. కొద్దిగా సాల్ట్. కాస్త స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. మరీ స్టూకున్నంత ఎక్కువ ఉండదు, కొంచెం తక్కువే ఉంటుంది, గమనించాలి. వాటర్. కాస్త పెప్పర్ యాడ్ చేద్దాం. బాగా ఫైన్గా పడుతుంది, అందుకనే పెప్పర్ ఎక్కువసేపు వేయాల్సి వస్తుంది. ఓకే, ఇదే పెద్ద పరిశ్రమ అయిపోయింది. ఓకే, అలాగే ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంటే కాస్త దగ్గరకు వస్తుంది స్ట్యూ అంతా. కాస్త బ్రెడ్ క్రమ్స్ కూడా యాడ్ చేస్తున్నా. దెన్ కొరియాండర్ ఫైన్గా చాప్ చేసి వేసుకున్నాం. డన్. డిష్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.